తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద విజయ్ కూర్చున్న తర్వాత చాలామంది సినిమా వాళ్ళకు రాజకీయాల మీద ఆసక్తి కలుగుతున్నమాట వాస్తవం. ఆ మేరకు వాళ్ళు ఇంటర్నల్‌గా చర్చలు కూడా జరుపుతున్నమాట వాస్తవం. అదే బాటలో తమిళనాడులో కూడా మరికొందరు హీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంట్రెస్టింగ్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు ప్రధానమైన హీరోలకు సంబంధించి వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఆశ్చర్యకరంగా అల్లు అర్జున్, ప్రశాంత్ కిషోర్‌ని కలిచారు అనే వార్త. మరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ వార్త జోరుగా జరిగినా కూడా వాళ్ళ టీం ఎక్కడా ఖండించలే. ఒకవైపు ఈ చర్చ జరుగుతూ ఉండంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఎప్పటినుంచో చర్చ జరుగుతూ ఉంది. బట్ దాన్ని ఎప్పటికప్పుడు జూనియర్ ఖండించుకుంటూ వస్తూ ఉన్నారు. పూర్తిగా నా దృష్టంతా సినిమాల మీద నాకు ఆలోచన లేదు, రాజకీయ రంగ ప్రవేశం అనే ఆలోచన లేదు అని ఖండించుకుంటూ వస్తూ ఉన్నారు. బాండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో చేయబోయే రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ మొదలెట్టేశారు అని, దానికి సంబంధించి ఈ నెల 18వ తేదీన ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అని జోరుగా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, విజయ్ ఇంత రాజకీయాల్లో సూపర్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్లతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి, అంటే వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి దాని నుంచి సేవా కార్యక్రమాలు చేసి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆ ఫ్యాన్స్ అసోసియేషన్లే రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. అది విజయ్కి చాలా పెద్ద బలమైంది. సరే, ఇక్కడ ఆయన్ను ఫాలో అయ్యి అదే ఇంప్లిమెంట్ చేసి అదే ఎగ్జిక్యూట్ చేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుందని కాలం సమాధానం చెప్పాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్లందరినీ కూడా ఒక బిగ్ వేదిక మీదకు తీసుకొని వచ్చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ మేరకు 18వ తేదీ ఆయన సమావేశం కాబోతూ ఉన్నారు. ఆ సమావేశం తర్వాత ఈ బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది అన్నది ఈ వార్తల సారాంశం. సో అదే నిజమైతే డెఫినెట్లీ రాబోయే, ఇప్పుడు కాదు, 34 అవుతుందా లేకుంటే 39 అవుతుందా తెలియదు అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి. సో అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ అసోసియేషన్లన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొని వచ్చేసి వాళ్ళ ద్వారా సేవా కార్యక్రమాలు చేసి తాను రాజకీయంగా రంగ ప్రవేశం చేసేటప్పటికి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్లే రాజకీయ పార్టీ శాఖలుగా మారిపోతాయి. సో ఆ మేరకు ఒక బిగ్ అనౌన్స్మెంట్ జూనియర్ చేయబోతున్నారు అని జోరుగా వెలువడుతున్న వార్తల సారాంశం. ఇప్పటి వరకు అయితే ఆ వార్తలను జూనియర్ టీం అనేది ఖండించలేదు. బహుశా నిజమే కావచ్చేమో, లేదు అని ఏవైనా అనూహ్యమైన మార్పులు జరిగి చివరి నిమిషంలో ఏవైనా పోస్ట్పోన్ అవ్వడమో రద్దవడమో జరిగితే ఏం చేయలేము. బట్ ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ టీం నుంచి ప్రకటన రాలేదు. రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు చాలాసార్లు ఖండించుకుంటూ ప్రకటన వచ్చేది. ఇప్పుడైతే ఎలాంటి ప్రకటన రాలే. బట్ అనుకున్నట్లే ఫ్యాన్స్ అసోసియేషన్స్ సమావేశం, ఒక అనౌన్స్మెంటు ఇవన్నీ ఉండబోతున్నాయా అంటే చూడాలి.